ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలు ఉండేదిక్కడే. 60 ఏళ్లల్లో కూడా పిల్లల్ని కంటారు. అక్కడ అమ్మాయిలు చాలా అందంగా కనిపిస్తారు. 80 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా మహిళలు, ముసలివాళ్లు కూడా యవ్వనంగా, అందంగా కనిపిస్తారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, మంచి ఆరోగ్యం కారణంగానే ఇక్కడి మహిళలు 60 సంవత్సరాల తర్వాత కూడా తల్లులు కాగలరు. ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలు ఎక్కడున్నారో మీకు తెలుసా? నిజానికి వరల్డ్లోనే బ్యూటిఫుల్ లేడీస్ కనిపించే ప్రదేశం మన పొరుగుదేశం పాకిస్తాన్లో ఉంది. ప్రపంచంలో అందమైన అమ్మాయిలు ఉన్న ప్రదేశం ఏదని అడిగినప్పుడల్లా ఆ ప్రదేశం పేరు వినిపిస్తుంది. ఈరోజు మనం పాకిస్తాన్లోని ఆ ప్రదేశం గురించి, ఆ అమ్మాయిలను ఇంత అందంగా మార్చడానికి కారణం ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. అలాగే వాళ్లు అంత యవ్వనంగా కనిపించడానికి వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఏంటో కూడా తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయిలు కనిపించే ప్రదేశం పాకిస్తాన్లో ఉంది. దాని పేరు హుంజా వ్యాలీ. ఇక్కడి మహిళలు చాలా అందంగా ఉంటారు. వారి మంచి జీవనశైలి కారణంగానే ఇక్కడి అమ్మాయిలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తుంటారు. హుంజా వ్యాలీలోని అమ్మాయిలను చాలా అందంగా కనిపిస్తారు. ఎందుకంటే ఇక్కడి మహిళలు 80 సంవత్సరాల వయసులో కూడా యవ్వనంగా, ముద్దుగా కనిపిస్తారు. ఇంకా గొప్ప విషయమేమిటంటే, ఇక్కడి మహిళలు 60 సంవత్సరాల తర్వాత కూడా మంచి ఆరోగ్యం కారణంగా తల్లులు కాగలరు. ఇక్కడి ప్రజలు అరుదుగా అనారోగ్యానికి గురవుతారు. ఇక్కడ ప్రవహించే నది ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. దీని కారణంగా ఇక్కడి ప్రజలు ఈ నీటిని తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, హుంజా వ్యాలీలో నివసించే ప్రజలు మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూటలు మాత్రమే భోజనం చేస్తారు. ఈ అమ్మాయిలను అందంగా తీర్చిదిద్దే ముఖ్యమైన విషయం ఇక్కడి పర్యావరణం మరియు ఇక్కడి ప్రజల జీవన విధానం. ఆహారపు అలవాట్లతో పాటు ప్రకృతి నుంచి లభించే సహజమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వంటి వాటి వల్లే వయసు పైబడిన యవ్వనంగా కనిపిస్తారు. గమనించదగ్గ విషయమేమిటంటే, ఇక్కడి ప్రజలు ఒకరితో ఒకరు లైంగిక సంబంధం కలిగి ఉంటారు. ఇక్కడి అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరినొకరు వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత వారు హుంజా వ్యాలీలో నివసిస్తున్నారు. ఇక్కడ వ్యవసాయం చేస్తారు. ఇక్కడ వ్యవసాయంలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించబడవు. పంటలు సహజంగా పండించబడతాయి కాబట్టి అవి స్వచ్ఛమైనవి. ఇక్కడి ప్రజలు స్వచ్ఛమైన ఆహారాన్ని తయారుచేసి తింటారు. ప్రపంచంలో ఆయుర్దాయం చాలా ఎక్కువగా ఉన్న కొన్ని ప్రదేశాల జాబితా ఉంది. వాటిని బ్లూ జోన్స్ అని పిలుస్తారు. హుంజా వ్యాలీ కూడా ఈ బ్లూ జోన్లో చేర్చబడింది. ఇక్కడి ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటారు. అరుదుగా మాంసాహారం తింటారు. ఇక్కడ శాకాహారమే ఎక్కువగా పాటిస్తారు. ఇంత ప్రత్యేకత కలిగిన ప్రదేశం మన పొరుగుదేశమైన దాయాది దేశంలో ఉండటం